స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు వాటర్ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి అకాడమీ మంజూరు చేసింది. ఈ అకాడమీ గంభీరం జలాశయం వద్ద సోమవారం సెలక్షన్స్ జరిగాయి. ఈ వాటర్ స్పోర్ట్స్లో పాల్గొనేవారు 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలని, అలాగే శారీరక దృఢత్వ పరీక్షలు ఉంటాయని, నేడు 22 మంది సెలక్షన్ అయ్యారని వాటర్ స్పోర్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు బి బలరాం నాయుడు తెలిపారు. శాప్ రాష్ట్ర డైరెక్టర్ ఏ రమణారావు మాట్లాడుతూ, ఈ వాటర్ స్పోర్ట్స్ విశాఖపట్నానికి రావడం ఎంతో గర్వకారణమని, రానున్న రోజుల్లో అత్యాధునిక ఎక్విప్మెంట్తో శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పతాకాలు తెచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ విశాఖ జిల్లా అధికారిని జాన్ గ్యాలెట్ మరియు కోచ్లు పాల్గొన్నారు. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తాయా? ఏప్రిల్ 2వ వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయా? ఢిల్లీలో విడుదలైన తేదీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తూ ఎన్నికల తేదీలు ఇవేనంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అసలు ఈ వార్తలపై ఈసీ ఏమని వివరణ ఇచ్చింది? ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన విశాఖపట్నంకి వాటర్ స్పోర్ట్స్ అకాడమీ శాంక్షన్ అయ్యింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం అందరు పిల్లలు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ సెలక్షన్స్కి వచ్చి ఉన్నారు. వాటర్ స్పోర్ట్స్కి అకాడమీస్లో జాయిన్ అవ్వడానికి టోటల్గా ఈరోజు 22 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి పిల్లలందరికీ 15 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలందరినీ సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ క్రైటీరియాస్లో మనం సెలెక్ట్ చేస్తున్నాం. 3 విధాలుగా 3 పరీక్షలు పెడుతున్నాం అన్నమాట. ఒకటి గ్రౌండ్లో పెడుతున్నాం, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి అన్నది ఒకటి వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ బాడీ ఎనాటమీ, సైజెస్, వాళ్ళ వెయిట్, బిఎంఐస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మెజర్మెంట్స్ అన్నీ పెడుతున్నాం. ఇంకొకటి వాటర్లో స్కిల్స్ అన్నీ మనం కయాకింగ్లో కానీ కెనోయింగ్లో కానీ మనకి టోటల్గా 17 డిసిప్లిన్స్ ఉన్నాయి వాటర్ స్పోర్ట్స్లో. సో వాటిలో పిల్లలకి ఏవైతే స్కిల్స్ ఎక్వైర్ కావాల్సి ఉన్నాయో బేసిక్గా అవన్నీ ఇక్కడ స్కిల్ టెస్ట్ చేయిస్తున్నాం. ఇక్కడ విజయవాడ నుంచి, ఏలూరు నుంచి మన అబ్జర్వర్స్ సెలక్షన్ చేయడానికి వచ్చారు. అండ్ మన బోర్డు మెంబర్ డైరెక్టర్ కూడా వచ్చి ఉన్నారు. సో అందరి ఆధ్వర్యంలో ఇది మంచిగా సెలెక్ట్ చేస్తున్నాం. సో మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఉంది. ఈరోజు అంతా ఇక్కడ వాటర్లో సెలెక్ట్ చేసిన తర్వాత, వాటర్లో స్కిల్స్ సెట్ అయిన తర్వాత కొమ్మాది గ్రౌండ్ ఇక్కడ ప్రస్తుతం మన వాటర్ స్పోర్ట్స్కి ప్రెసిడెంట్ గారు అయిన బలరాం నాయుడు గారు ఉన్నారు. తర్వాత ఇక్కడ మన 22 మంది ఇప్పుడు సెలక్షన్ కొరకు వచ్చిన బాయ్స్. స్పెషల్గా మన వాటర్ స్పోర్ట్స్ మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. కానీ ఎంతూజియాజం ఆఫ్ ది ప్లేయర్స్, తర్వాత ఆర్గనైజేషన్స్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ టు ఇంక్రీజ్ ఫర్దర్ హయ్యర్ లెవెల్లో మనకి చేయడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. కానీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఏంటంటే, మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఎక్విప్మెంట్. అసలు ఈ స్పోర్ట్స్లో కావాల్సిన ఎక్విప్మెంటు దాని కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకొని ఎంత తొందరగా మనం వాళ్ళకి కనుక అందజేయగలిగితే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉంటుంది. రెండోది వచ్చేసి ఈ మెనీ ఆఫ్ ది సరౌండింగ్ పీపుల్ ఆల్సో మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా దే కెన్ ఆల్సో యూటిలైజ్ ద ఫెసిలిటీ అనమాట. దీనికి శాప్ నుంచి మన చైర్మన్ గారు, తర్వాత అలాగే మన విసిఎండి గారు, వీళ్ళందరూ కూడా యాజ్ అ డైరెక్టర్ దే ఆస్క్డ్ మీ టు గో అండ్ అబ్జర్వ్
అండ్ సీ ద సెలక్షన్స్ ఫర్ గోయింగ్ అండ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది మాకు ఇన్ఫార్మ్ చేయడం వల్ల నేను నిన్న వచ్చాను ఇక్కడికి వచ్చిన నుంచి కూడా నిన్న అథ్లెటిక్స్ చూసాము, సైక్లింగ్ చూసాము. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ మన వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఈ సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. కానీ కావాల్సింది టాలెంట్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ విల్ హ్యావ్ టు ప్రాపర్ ఫెసిలిటీస్ ఫర్ ది ట్రైనింగ్ అండ్ గుడ్ కోచెస్. వెరీ ఇంపార్టెంట్. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్పెషల్లీ వాటర్ స్పోర్ట్స్కి అయితే ఎక్విప్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. రెండోది అది ఇండియా కావచ్చు లేకపోతే అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కనుక మనం ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ వీ గెట్ గుడ్ రిజల్ట్ అండ్ వీ కెన్ విన్ మోర్ మెడల్స్ ఇన్ దిస్ స్పెషల్లీ వాటర్ స్పోర్ట్స్. Because such a event will have to be more cautious. The government also will have to take more initiative to procure the equipment. So definitely I hope is a beginning stage lo unnam kabatti again I request the coaches and all, every 3 months there should be an improvement, the tests of what are all the things we are doing now. So there is a monitoring of the whether what the progress is going on for the players and the organization side, anything is there that should be monitored every 3 months. Then afterwards what are the shortcomings we will have to rectify. Definitely within this 1 year the water sports is going to be one of the major event where the Andhra can win more medals in the national games.